మనల్ని చాలా మటుకు కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్గా మన గురించి కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సరే, వాళ్ళు మనల్ని ఇలా కామెంట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి, అంటే ప్రతి విషయంలో ఒకడు ఏదైనా మంచి ఇల్లు కట్టుకుంటే నెగిటివ్ కామెంట్ వస్తుంది, ఒకటేదైనా మంచి బట్ట కట్టుకుంటే నెగిటివ్ కామెంట్, ఒక 4 డబ్బులు సంపాదించుకుంటే మన వాళ్ళు కానీ నెగిటివ్ కామెంట్ ఇస్తూ ఉంటారు. అలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పుడు, ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ మనం విన్నప్పుడు, నిన్ను ఇలా అనుకుంటున్నారు, నీ కుటుంబం గురించి ఇలా అనుకుంటున్నారు, నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, మీ అన్నదమ్ముల గురించి బ్యాడ్గా బయట సృష్టించారు, బ్యాడ్గా మీ ఫ్యామిలీ గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. మీ అమ్మ ఇలా, మీ నాన్న ఇలా, మీ తమ్ముడిలా, ఇదిగో మంది అప్పుల పాలైపోయాడు, వాని కుటుంబం అంతా బద్దలైపోయింది. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, నలుగురు ఏదో అంటున్నారు కదా అని చెప్పేసి, సరే మన కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ మనం వేసుకునే బట్టల గురించే మాట్లాడుకుందాం. చాలా మంచి బట్టలు, విలువైన బట్టలు కట్టుకున్నాం అనుకోండి, కాస్ట్లీ కాస్ట్యూమ్స్, మంచి బట్టలు కట్టుకొని శుభ్రంగా నలుగురిలో బాగా కనిపించాలి. కడుపులో ఎన్ని బాధలున్నా, గుండెల్లో ఎంత మంట ఉన్నా, కుటుంబంలో ఎన్ని ఇబ్బందులతో నలిగిపోతున్నా, నా బాధ ఎదుటి వ్యక్తికి వ్యక్తపరచుకోకుండా అందరిలో సంతోషంగా ఉన్నట్టు నేను నటించాలి అని చాలా మంది మంచిగా బట్టలు కట్టుకొని కడుపులో బాధను దిగమింగుకుంటూ, నవ్వుకుంటూ, పలకరించుకుంటూ, కళ్ళల్లోనే కన్నీళ్లు దిగమింగుకుంటూ, కష్టాలను, బాధలను గుండెల్లోనే దాచుకుంటూ, అది భర్త పెట్టే టార్చర్ కానీ, తల్లిదండ్రుల మాటలు కానీ, ఇరుగు పొరుగు మాటలు కానీ, ఇలాంటివన్నీ కడుపులోనే దాచిపెట్టుకొని బయటికి శుభ్రంగా నవ్వుకుంటూ కనిపిస్తూ ఉంటారు. అయితే మనల్ని నెగిటివ్గా కామెంట్ చేసేవాడు మన బట్టలను చూసి నెగిటివ్గా కామెంట్ చేయొచ్చు. మంచి బట్టలు కట్టామనుకోండి, వీడికి బాగా బలిసింది కదా, అంత అవసరమా? సరే, వాడు ఈ మాట అంటున్నాడు కదా అని చెప్పేసి మనం చినిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చినాం అనుకో, ఎత్తిపోయింది రోవింది, ఎత్తిపోయింది వింది, ఇంకేం లేదు, దివాలా తీశాడు. సరే, నలుగురు అంటున్నారు కదా అని చెప్పేసి మనం మంచి బట్టలు కట్టుకుంటుంటే, నలుగురు 4 రకాలుగా మనల్ని నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం చినిగిపోయిన బట్టలు వేసుకొని వస్తే, మరి అలా ఏమైనా ఆగుతారా? చెప్పండి, ఆగుతారా ఏమైనా? తర్వాత దానికి సంబంధించి మళ్ళీ నెగిటివ్గా. బిడ్డలారా గమనించండి, నువ్వు మంచిగా ఉన్నా, నువ్వు చెడ్డగా ఉన్నా, నువ్వు పడిపోయినా, నువ్వు నిలదొక్కున్నా, నువ్వు ఏం చేసినా, తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు, కామెంట్ చేసేవాడు కామెంట్ చేస్తూనే ఉంటాడు. నీకు ఇక్కడ ఏది మంచి అనిపిస్తే, వాక్యానుసారంగా ఏది అనిపిస్తే దాన్ని ఫాలో అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడికి భయపడొద్దండి. ఎవడేం మనకు ఒక పూట కూడేం పెట్టడం లేదు, ఒకనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటారు? ఎవడైనా మనకు అన్నం పెట్టి ఏమన్నా పోషిస్తున్నాడా? నిన్ను పోషించే నీ భర్త, నిన్ను కాపాడే నీ భర్త, నిన్ను పోషించే నీ తల్లిదండ్రులు నిన్ను అన్నప్పుడు ఆ మాటలను బట్టి నువ్వు ఓకే, వాళ్ళు నన్ను పోషిస్తున్నారు కాబట్టి నేను ఆ మాటలకు నేను పడతాను అని. ఒక్కడు ఒక్క దమ్మిడికి పనికిరాడు, ఒక్క రూపాయికి పనికిరాడు, వాడు కూడా నిన్ను కామెంట్ చేస్తాడు. చేయని ఎన్నాళ్ళు చేస్తాడు? మురిగే కుక్కలు మురగని. చూడండి, మౌనంగా చెట్టు ఎదుగుతుంటే దానికి రాళ్ళ దెబ్బలు ఉండవా? సరే, మనం శుభ్రంగా వద్దురా, ఎవడు మొరుగుతున్నాడు కదా, మురిగే కుక్కలను మురగని అని చెప్పేసి మౌనంగా చెట్టు ఒదిగి ఎదిగి ఫలాలు ఇస్తుంది. దానికి ఏమైనా రాళ్ళ దెబ్బలు ఉండవా? ఉంటాయా ఉండవా?
మొరిగే కుక్కకు కూడా రాళ్ళ దెబ్బలే. మౌనంగా ఎదిగిన రాళ్ళ దెబ్బలు పడతాయి. బిడ్డలారా, అలా కాకుండా మనం ఇంకొక విధంగా ఎదిగినా కూడా రాళ్ళ దెబ్బలు అన్నవి సహజం. నువ్వు మంచిగా ఉన్నా అంటారు, చెడ్డగా ఉన్నా కూడా అంటారు. 100 మందిలో నువ్వు ఇద్దరికి నచ్చొచ్చు. 98 ఇప్పుడున్న జనరేషన్లో 99% ఎవ్వడు మనల్ని ఒప్పుకోడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను ఎవడైనా ఒప్పుకుంటున్నాడంటే ఒక ఆత్మీయుడు, వాక్యానుసారంగా నడుస్తున్నవాడు మాత్రమే నిన్ను ఈ జనరేషన్లో ఒప్పుకోగలడేమో. కానీ ఆత్మీయుల్లో కూడా నన్ను కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది అండి. నేను వేసుకునే డ్రెస్ కొందరికి నచ్చదు, అది వాళ్ళ వీక్నెస్, నా వీక్నెస్ కాదు అది. ప్రైజ్ ద లార్డ్, అది వాళ్ళ బలహీనత. నా ముక్కుసూటి మాటలు కొందరికి నచ్చవు. నచ్చకపోతే నాకేం నష్టం లేదు, చెప్పకపోతేనే నాకు నష్టం. ఎవడో ఫీల్ అవుతాడని, ఎవడో ఏదో అనుకుంటాడని వాక్యాన్ని వక్రీకరించి చెప్పడం, అలా చెబితే కఠినమైన 2 తీర్పు ఎదుట దేవుని ఎదుట నేను నిలబడాలి బిడ్డ. కట్టి చెప్పేవాడు చెబితేనే, ఖండించేవాడు ఖండిస్తేనే, బుద్ధి చెప్పేవాడు బుద్ధి చెబుతుంటేనే. నీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండు. అంతేగాని మీరు మీ జీవితంలో కూడా మీరైనా నేనైనా ఎప్పటికైనా నెగిటివ్ కామెంట్స్ అన్నది ఎవ్వరికి ఇవ్వద్దండి. ఒకరిని జడ్జి చేసేంత హోలీనెస్ నీ దగ్గర లేదు, గుర్తుపెట్టుకో. ఒకరిని వేలెత్తి చూపించేంత నీతిమంతుని నువ్వు కాదు. ముందు మనది చూసుకొని తర్వాత ఎదుటివాడిని అనాలి. ముందు మన భక్తి జీవితాన్ని చూసుకొని ఎదుటివాడిని అనేంత కెపాసిటీ నీకు ఉందో లేదో అది సరి చూసుకుని ఎదుటివాని యొక్క ప్రార్థనను, ఎదుటివాని యొక్క వాక్యాన్ని, ఎదుటివాడి పాట పాడుతున్న దాన్ని, ఎదుటివాడు వేస్తున్న కాస్ట్యూమ్స్ను, వీటన్నిటిని బట్టి నువ్వు నెగిటివ్ కామెంట్స్ ఇవ్వాలి. అయినా ఒకరిని జడ్జ్ చేసేంత అర్హత, హక్కు ఎవ్వడికి లేదండి. ప్రపంచ పరిశుద్ధుడైన దేవుడే వ్యభిచారం చేసి పట్టబడితే ఆమెను పల్లెత్తు మాట లేదండి. ఏమన్నాడు తెలుసా? అందరిలో అంటున్నాడు, మీలో పాపం లేని వాడెవడో ఆమె మీద రాయి వేయండి. మీలో పాపం లేని వాడెవడో ముందు ఆమెను జడ్జ్ చేయండి. మరి అక్కడ పాపం లేని వాడు ఎవరున్నారండి? యేసు ఒక్కడే పాపం లేనివాడు అక్కడ. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం ప్రకారము పాపం లేనివాడు క్రీస్తు కనుక క్రీస్తు రాళ్లతో కొట్టొచ్చు కదా. ఎందుకే పనికి మళ్ళీ పని చేసావు వ్యభిచారి అని వేశాడా? వేయలేదు. దేవుని గుణం కాదు అది, దేవుని లక్షణం కాదు. పాపులు, వ్యభిచారులు, తాగుబోతులు, దొంగలు, మోసగాన్లు అందరూ తన పిల్లలే అంటున్నాడు దేవుడు. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నప్పుడు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పుడు మీరు వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేసి కృంగిపోయి, నన్ను అక్క అట్లా అనింది, నన్ను తమ్ముడు ఇలా అంటున్నాడు, ఇలాంటివన్నీ నిజంగా మనుషులం కాబట్టి మన ప్రక్కన ఉన్న వాళ్ళే, మన దగ్గర ఉన్న వాళ్ళే ఇలా మాట్లాడినారు అన్నప్పుడు నిజంగా గుండె తరుక్కుపోతుందండి. మన ప్రక్కనే ఉండి అలా మాట్లాడటం ఎంత తప్పు, ఎంత నేరం. మనుషులం కాబట్టి అలా మాట్లాడుతున్నప్పుడు, అలా వాళ్ళు ఇలా మాట్లాడారు, ఇలా మాట్లాడుతున్నారు అని మనకు వినిపించినప్పుడు మనుషులం కాబట్టి చాలా కృంగిపోతుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం చెబుతుంది, అలాంటి నెగిటివ్ కామెంట్స్ను పట్టించుకోకుండా నీకు అప్పగించబడినటువంటి పని ఏదైతే ఉందో సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూస్తూ, యేసు ప్రభుకే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఏమంటారు? యేసు ప్రభునే అన్నారు. మనమెంత కట్టి అంటారు, అనేవాడు అనని, కూసేవాడిని కుయ్యని. వానికి ఒక రోజు శిక్ష ఉంది. దేవుడు శిక్ష వేస్తాడు, ఆ శిక్ష ఎదుట నిలబడతాడు, ఆ శిక్షను భరిస్తాడు. కాబట్టి మీ వరకు మీరు ఎప్పుడు కూడా ఒకరిని నెగిటివ్గా మాట్లాడొద్దండి. ఇదొక సంఘానికి, మనందరికీ, మన ఆత్మీయ స్థితికి, క్రైస్తవులంగా మనందరికీ ఇదొక హెచ్చరిక. అలాగే యాటిట్యూడ్ అంటే అహంకారం, అతిశయం. బైబిల్లో ఒక మాట ఉంది, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి,
కొందరు వెండి బంగారములను బట్టి అతిశయపడుదురు, నేనైతే నా దేవుడైన యెహోవా యందే అతిశయపడుదును అంటాడు భక్తుడు. హల్లెలూయా. అంటే యాటిట్యూడ్ క్రైస్తవుడికి పనికిరాదు. యాటిట్యూడ్, నీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, యాటిట్యూడ్ అన్నది చాలా మంది తమకున్న అందాన్ని బట్టి అతిశయపడుతుంటారు, తమకున్న డబ్బును బట్టి అతిశయపడుతుంటారు, తమకు కలిగిన జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతుంటారు, తమకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి, తమకు కలిగిన వెండి బంగారాలను బట్టి, వారికి కలిగిన ఈ లోక సంపదలను బట్టి అతిశయపడుతూ ఉంటారు. అలాంటి యాటిట్యూడ్ మంచిది కాదు క్రైస్తవుడికి. ఎందుకంటే ఈ బంగారం, ఈ వెండి, ఈ ఆస్తి, అంతస్తులు, కొంతమంది చాలా అహంకారంగా మాట్లాడుతుంటారండి. క్రైస్తవుడిగా, దేవుని పిల్లలుగా అహంకారం పనికిరాదు. అహంకారం, కొంతమందిని చూడడమే అహంకారంతో చూస్తారు. వాళ్ళ చూపే అహంకారంగా ఇట్లా ఇట్లా పెట్టి చూస్తాడు. నువ్వు నీ కళ్ళతో ఎంతమందిని బెదిరిస్తావు ఈ భూమి మీద? మాత్రం నిన్ను బెదిరించేవాడు, నిన్ను తొక్కేవాడు పైన ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి, ప్రైజ్ ది లార్డ్, దేవుడు అహంకారులను ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడంట. దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి అహంకారం కూడా మనం ఉండకూడదు. మనకు ఈ అహంకారాన్ని తీసేసుకోవాలి. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడన్నమాట. కాబట్టి మ్యాక్సిమం తగ్గించుకొని ఉండటం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని చేత హెచ్చింపబడతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో కొంచెం తగ్గండి. ఇది జీవం కలిగిన దేవుని సంఘం, ఇది దేవుని కుటుంబం, ఇది దేవుని ఇల్లు. ఈ ఇంటిని ఎవడైనా పాడు చేస్తే, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఈ ఇంటిని ఎవడైనా పాడు చేస్తే వాడిని ఎవడు పాడు చేస్తాడు? దేవుడు పాడు చేస్తాడు. అయితే పిల్లలారా, అపవాది మనకు అడ్డుగా నిలబడి ఉన్నాడు. గత వారం నేను చెప్పుకుంటూ వచ్చాను, ప్రతి వ్యక్తి జీవితంలో ఒకవైపు దేవుడు, ఒకవైపు దయ్యము. అపవాది అయిన సాతాను మనిషిలోనికి వెళ్ళి, మనిషిలోనికి ప్రవేశించి, ఆ మనిషి ద్వారా పాపం చేయించాలి. అపవాది మనిషిలోనికి వచ్చి, దుష్టుడైన అపవాది మనిషిలోనికి వచ్చి, ఆ అపవాది ఆ మనిషి ద్వారా తప్పులు చేపించాలి, పాపం చేపించాలని ఎంత గర్జించు సింహం వలె వెంటబడుతూ వేటాడుతుంటుందో, అలాగే దేవుడి ఆత్మ కూడా ఒక మనిషిలోనికి వచ్చి మంచి పనులు చేపించాలని దేవుడు కూడా వెంటపడుతూ ఉంటాడు మనిషిని. పేతురులోనికి ఎవరు ప్రవేశించారు? ఆ పేతురులోనికి అపవాది ప్రవేశించాడు. అందుకే పేతురు పోయి యేసు ప్రభు చేపట్టుకొని నీకు మరణం దూరమవును గాక అంటే, అప్పుడు పేతురును యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా పొమ్మో, వెనక్కిపో, పేతురు నువ్వు అడ్డం జరుగు అనలేదు. పేతురులో ఉన్న సాతానును దేవుడు గుర్తించాడు. హల్లెలూయా. అంటే పేతురులోకి ఎవరు చేశారు? సాతాను వచ్చేశాడు. అలాగే ఇస్కరియోతు యూదాలోనికి కూడా సాతాను ప్రవేశించింది. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురులో సాతాను ఎలా ప్రవేశించిందంటే, పేతురుకు ఏ అలవాటు ఉంది? సైగ చేసే అలవాటు. యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, మీకులాగే చర్చికి వచ్చాడు, మీకులాగే రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, మీకులాగే అన్ని కార్యక్రమాలు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. కానీ ఏం పోలేదు? సైగలు పోలేదు. సైగ చేసే అలవాటు పేతురులో ఉంది. అంతేకాదు, పేతురులో అల్ప విశ్వాసము, పేతురులో బొంకేతనము, తన ప్రాణం పట్ల ప్రియము, ఇవన్నీ కూడా పేతురులో ఉన్నాయి. కాబట్టి ఆ బలహీనతలన్నింటిని చూసే అపవాది పేతురులోనికి ప్రవేశించాడు.
అలాగే ఇస్కరియోతు యూదాలోనికి కూడా అపవాది ప్రవేశించింది. ఇస్కరియోతు యూదాలోనికి సాతాను ఎలా వచ్చాడు? ఇస్కరియోతు యూదాలోనికి సాతాను ఎలా వచ్చాడు? ఇస్కరియోతు యూదాలోనికి సాతాను ఎలా వచ్చాడంటే, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 29వ వచనం. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనక. హల్లెలూయా. ఇదిగో ఇది డబ్బు సంచి అండి అన్న, ఇక్కడ చూడండి. ఇది యేసు ప్రభు డబ్బు సంచి అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందంట? యేసు ప్రభు ఎవరికి అప్పగించాడంట? ఈ డబ్బు సంచిని యూదాకు అప్పగించాడు. నాయనా, ఈ డబ్బుతో నాకు సంబంధం లేదు అని. యూదా డబ్బు సంచి తీసుకున్నాడు. యూదా డబ్బు సంచి తీసుకొని ఇదిగో ఇలా పెట్టుకున్నాడు. సంకలో ఎప్పుడు ఏముంటాయి యూదాకు? అరటి పండ్లు కొనాలన్నా యూదా, మామిడి పండ్లు కొనాలన్నా యేసు ప్రభు శిష్యులు పిలుస్తారు, యూదా. ఏం కావాలన్నా, మెయింటెనెన్స్ కి ఏం కావాలన్నా డబ్బు సంచి యూదా ఎప్పుడు తీయడం, డబ్బు తీయడం. ఆ అవసరతలు ఏవైతున్నాయి అవసరతలకి డబ్బు సంచిలో వేస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు ఆ డబ్బును చూసినప్పుడు యూదాలో ఆశ పుట్టింది. ఏం పుట్టింది? ఆశ కాదు, దురాశ పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బును చూస్తే ఏం పుడుతుంది బిడ్లరా? కరెన్సీకి ఉన్న పవర్ ఉంది. కరెన్సీకి ఉన్న పవర్ ఏంటంటే అది ఎంత టోన్ అయినా కానీ మలుపు తిప్పేస్తుంది. డబ్బు సంచి యూదా దగ్గర ఉండెను గనక ఆ డబ్బు తీస్తూ పెడుతూ ఉన్నప్పుడు ఆ డబ్బు సంపాదించాలి, నేను కూడా డబ్బు సంపాదించాలన్న దురాశ తనకి పుట్టి, డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. యేసు ప్రభుతో ఉంటే డబ్బు సంపాదించాలి, ఎట్లనైనా కానీ వెండి సంపాదించాలి, డబ్బు సంపాదించాలని ఆల్రెడీ యేసు ప్రభు గురించి ఆల్రెడీ అక్కడ మొత్తం బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి. యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి టైంలో యూదా ఏం చేస్తాడో తెలుసా? డబ్బు మీద ఆశతో మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచూ ఉన్నారు. హల్లెలూయా. డబ్బు మీద ఆశ ఉంది కాబట్టే ఇస్కరియోతు యూదా ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకేమిస్తారు, ఈ పని చేస్తే నాకేమొస్తుంది? ఎవరి ఆలోచన తెలుసా ఇది? అపవాది వాణిలో పుట్టించిన ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. నాకేమిస్తారు? నేను ఆయనను అప్పగించుండలా నాకేమిత్తరు, ఈ పని చేస్తే నాకేమొస్తుంది? స్వార్థం పుట్టిందండి యూదాలో. డబ్బు మీద దురాశ పుట్టింది. డబ్బు సంచి యూదా దగ్గర ఉంది కాబట్టి ఆ డబ్బును చూసి యూదాకు దురాశ పుట్టింది. ఎలాగైనా కానీ డబ్బు సంపాదించాలనుకొని యాజకుల దగ్గరికి వెళ్ళి నాకేమిస్తారని అడిగితే అందుకు వారు ఏమన్నారంట? 30 వెండి నాణేలు తూచి వానికి ఇచ్చేశారు అడగకుండానే. యేసు ప్రభును మాకు అప్పగిస్తే 30 వెండి నాణేలు ఇచ్చేస్తామని ముందుగానే ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ డబ్బు మీద ఆశ ఉండటం వల్ల అపవాది ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించాడు. పేతురులో చూడండి, అపవాది మనలోనికి ప్రవేశించాలంటే మనలో ఉన్నటువంటి బలహీనతలను క్యాచ్ చేసుకునే అది మనలోనికి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ గా అపవాది నీ లోపలికి రావటానికి ఛాన్స్ లేదు. నీలో ఉన్నటువంటి బలహీనతలు, ఒకడికి తిండంటే మోజు, ఒకడికి నిద్ర అంటే మోజు, ఒకడికి డబ్బు అంటే మోజు, ఒకడికి అమ్మాయి అంటే పిచ్చి, ఒక ఆమెకు అబ్బాయి అంటే పిచ్చి, కొంతమందికి అందం మీద వ్యామోహం, కొంతమందికి బంగారం మీద వ్యామోహం, కొంతమందికి వస్త్రాల మీద, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇటువంటివి అపవాది క్యాచ్ చేస్తాడు. వీడు దేనికి లొంగుతాడు,
వేటికి పడిపోతాడో, ఎవరంటే వీడు వీక్ అవుతాడో, అలాంటి వీక్నెస్లన్నీ అపవాది పసిగట్టి కనుక్కొని చాలా అద్భుతంగా స్కెచ్ చేస్తాడండి. అపవాది స్కెచ్ వేసాడంటే ఖచ్చితంగా వాడు మనల్ని పడగొడతాడు. ఎందుకంటే వాడికి చాలా కుయుక్తి ఎక్కువ, జ్ఞానం ఎక్కువ. ఇప్పుడు నవ్వుతుంటాడు నేను ఈ మాటలు చెబుతుంటే. అపవాది పక్క నవ్వుతుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవైపు బాధపడుతుంటాడు, నేను ఈ ప్రజలను మోసం చేస్తున్నాను కదా, దేవుని వాక్యం ద్వారా నా కుయుక్తినంతా ఈ దైవజనుడు తెలియజేస్తున్నాడు, నేను పట్టుకున్నటువంటి ఆత్మలను, నరకానికి తీసుకుని పోవాలి అనుకుంటున్న ఆత్మలను పట్టుకుంటున్నాడని ఒకవైపు బాధపడుతూ ఒకవైపు నవ్వుతూ ఉంటాడు. సరే, ఏది ఏమైనా కానీ అపవాది అలా మనలోనికి ప్రవేశిస్తాడు. ఇంకా చాలా సింపుల్గా చెప్పాలంటే అపవాది ఎలా ఎంటర్ అవుతాడు, మనలోనికి ఎలా వస్తాడు, ఎలా కలుస్తాడు. నిర్గమకాండం 23:1, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఎవరితో కలవకూడదంట? దుష్టునితో కలవకూడదు. ఎప్పుడు కలుస్తాడంటే వాడు మనల్ని లేని వార్తను ఎప్పుడైతే పుట్టిస్తావో, అన్యాయపు సాక్ష్యం ఎప్పుడైతే పలుకుతావో, అంటే అబద్ధమాడితే, హల్లెలూయా, అబద్ధానికి జనకుడు వాడే. ఎప్పుడైతే నీ నోట అబద్ధం వస్తుందో, ఆమేన్, వాడొచ్చి కలిసిపోతాడంట. హల్లెలూయా. అక్కడ అబద్ధం గురించి మాత్రమే రాశారు. దుష్టుడు మనల్ని ఎలా కలుస్తున్నాడు, దుష్టుడు మనలోనికి ఎలా ప్రవేశిస్తున్నాడు, దుష్టుడు మనల్ని ఎలా వాడి వశం చేసుకుంటున్నాడంటే ఎప్పుడైతే లేని వార్త, అంటే ఎప్పుడైతే అబద్ధమాడతావో, అబద్ధమాడకూడదు అన్నది ఎవరి చట్టం? దేవుని చట్టం. ఇది మనకు ఒక కట్టడ. అబద్ధం ఆడకూడదు. ఇజ్రాయేలుకు మోషే ద్వారా దేవుని దగ్గర నుండి వచ్చిన కట్టడ. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అన్యాయపు సాక్ష్యము పలకకూడదు. ఇదంతా 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. లేని వార్త పుట్టింపకూడదు. హల్లెలూయా. ఏ వార్త? లేని వార్త. అంటే ఉన్న వార్తలు పుట్టించొచ్చునే కదా. ఉన్న వార్తలు పుట్టియొచ్చు, కానీ ఏ వార్త పుట్టించకూడదు? లేని వార్త. కొంతమందికి దురద చెవులు గలవారై అని ఉంది బైబిల్లో. అంటే చెవులు దురదంట. ఎందుకు ఈ చెవులు దురద తీస్తున్నాయంటే ఆ పక్కింటోళ్ళ గురించో, వాళ్ళ గురించో, వీళ్ళ గురించో ఏం చెవులో పడకపోతే దురదంట ఆ చెవులకు. మంది కొంపల సంసారం ఈ చెవులో పడకుంటే కనుక దురద. అందుకే ఊరల్లో తిరుగుతుంటది, ఇల్లు బజార్లు మొత్తం తిరిగి ఇది ఆంధ్రజ్యోతి, ఇది వార్తా పేపరు. ఊరికి అట్లా పోతుందంటే ఎవరి కొంపల్లోకి పోదు, ఊరికి దావబడి నడుచుకుంటూ పోతుంది, లాగేస్తుంటాయి. వచ్చి ఇంకా ఒక చోట కూర్చుంటుంది, ఇంకా చెవులో అన్నీ బయటికి. లేని వార్త, హల్లెలూయా, లేని వార్త. నీవు కళ్ళతో చూడనిది, లేనిది పుట్టించకూడదు. ఎవడైనా అలా పుట్టిస్తే, అంటే లేని వార్త అంటేనే అబద్ధం. అక్కడ ఏం జరిగిండదు, వాడు తప్పు చేసినాడు, వాళ్ళు పొరపాటు చేసినారు, అయినా కూడా ఆ ఇట్లంట, ఆయన ఇట్లంట, వాళ్ళు ఇట్లంట, వీళ్ళు ఇట్లంట అని లేని వార్తలు, ఎవడో చెప్పిన పనికి మాలిన మాటలు, వదురుపోతు మాటలు నమ్మి అదే సత్యం అనుకొని, అదే నిజం అనుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి లేని వార్తలు విని నమ్మి మనం దుష్టునితో కలియకూడదు. లేని వార్తను పుట్టించకూడదు, లేని వార్తను వినకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం అబద్ధం ఆడుతున్నామో అప్పుడు వచ్చి ఎవరు కలుస్తున్నారు? సింపుల్గా చెప్తా చూడండి. టమాటాలు అమ్ముకడికి వచ్చినాడు ఒకడు, కేజీ ఎంత అన్నా అన్నారు.
15 రూపాయల ఇప్పుడు పక్కన వచ్చిపోయినాడు అన్న, 10 రూపాయలకి వేసిపోయినాడు. ఎవడు వచ్చినాడు? ఎవడు వచ్చినాడు? ఇప్పుడు వచ్చి 12 రూపాయలకి వేసిపోయినాడు. ఇది లేని వార్తన కాదా? ఎంతకు? 3 రూపాయలకు 1 కేజీ టమోటాలకు. ఈమె టమోటా షారు చేసుకొని శుభ్రంగా తిని వాడిని మోసం చేసినాను అనుకుంటుంది. ఇప్పుడు వచ్చిపోయినాడంటే వచ్చినాడు వాడు. ఎవడు? అపవాది. లేని వార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ నోట అబద్ధం ఆడుతామో, అబద్ధాన్ని ఎప్పుడైతే మనం పలుకుతామో, అందుకే యేసుప్రభు అన్నాడు, అవునంటే అవును. బాగానే చెప్తారు, చిలకమ్మ పలకమ్మ అంటే చిలక పలుకులు పలుకుతాం మనం. ఈడ అవునంటే అవునంటే, కాదంటే ఇంటి దగ్గర అనాలి. కాదంటే కాదు. ఏమే 2 చీరలే తెచ్చుకున్నావంటే లేదు లేదు 1 చీరనే. మళ్ళీ ఇదే అది మా అమ్మోళ్ళు పెట్టినారు. అబద్ధం. అవునంటే అవును, పలకకున్నారు. చూడండి చిలుకలు. బైబిల్లో దేవుని వాక్యం చెబుతుంది, అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఏదైనా మాట్లాడితే అది దుష్టుడి నుండే పుట్టిందంట. అబద్ధానికి జనకుడు అని పేరండి. అసలు భూమి మీద అబద్ధాన్ని పుట్టించినోడే అపవాది. అవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా? క్వశ్చన్ మార్క్ వేసినాడు. ఈ పండ్లు తినొద్దని దేవుడు ఏమైనా మీకు చెప్పాడా? ఫస్ట్ వచ్చి ఇది నిజమా అంటే ఏంటి అనింది అవ్వ. అంటే ఈ తోట వృక్ష ఫలములలో ఏదైనా తినొద్దని దేవుడు ఏమైనా చెప్పాడంటే అదిగో అవును, దేవుడు అన్ని ఫలాలు తినండి, జామ పండ్లు తినండి, యాపిల్ పండ్లు తినండి, కమల పండ్లు తినండి, అట్టి పండ్లు తినండి, అన్ని పండ్లు తినమన్నాడు. కానీ అక్కడ కనిపిస్తుంది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం, ఆ పండు తినొద్దు అన్నాడు అని చెప్పి. అప్పుడు అపవాది అబద్ధం స్టార్ట్ చేసింది. లేదు లేదు, ఆ పండు తింటే మీరు కూడా దేవతల వలె అవుతారని దేవుడు ఆ పండు తినొద్దన్నాడు. మీరు ఆ పండు తినండి, మీరు కూడా దేవతలు అవుతారు. ఆశ, దురాశ పుట్టించింది అవ్వలో. హల్లెలూయా. అబద్ధాన్ని సృష్టించింది. అబద్ధం పుట్టించిందే వాడు. అబద్ధానికి జనకుడు వాడు. అబద్ధం నువ్వు మాట్లాడుతున్నావంటే, నీ నోట నుండి అబద్ధం వచ్చిందంటే అందులో పాపం ఉంది. అది అపవాది నీ ద్వారా పలికిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబద్ధము ఆడినప్పుడు దుష్టుడు వచ్చి మనతో కలుస్తున్నాడు. అబద్ధమే కాదు, దొంగతనం చేసిన, వ్యభిచారం చేసిన, అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది చేస్తామో, ఏదైతే తినొద్దు అన్నాడో అది తింటామో, అన్ని ఆచారాలు చేయొద్దన్నాడో అవి చేస్తామో, వెంటనే అపవాది నీతో వచ్చి కలిసిపోతాడు. ఇక ఏం చేస్తాడు తెలుసా? నీకు నెమ్మది లేకుండా చేస్తాడు. నీ పనులకు బ్రేక్ ఇస్తా ఉంటాడు. భార్యాభర్తల మధ్య గొడవ పెడుతూ ఉంటాడు. సమాధానం ఉండదు. కుటుంబంలో అసమాధానాలు, గొడవలు, అనేక రకాల ఒత్తిడిలు. అపవాది మనల్ని వేదనకు, బాధలకు గురి చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు నీతో కలుస్తున్నాడు. ఎప్పుడు? చిన్న అబద్ధం ఆడినప్పుడే వాడు వచ్చేసి కలిసిపోతున్నాడు. నువ్వు చిన్న అబద్ధమే అనుకుంటున్నావు, కానీ వాడు నీలో కలిసిపోయాడు. వాడు నీలో కలిసి ఊరుకుంటాడా? నీ ద్వారా పాపం చేయిస్తాడు. నీ ద్వారా దేవునికి అవిధేయమైన పనులు చేపిస్తాడు. ఎట్టకేలకు చిట్ట చివరికి నీ ఆత్మను నరకానికి తీసుకుని వెళ్తాడు. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చెబుతుంది, ఆ అపవాదికి చోటు ఇవ్వకుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? అపవాదికి ఏమి ఇవ్వద్దంట? ఆ స్థలం అస్సలు ఇవ్వద్దండి వానికి. అపవాదికి స్థలం ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఒక్కసారి స్థలం ఇచ్చావా 7 ఏళ్ళు ఓడండి వాడు. ఒక్కసారి నువ్వు స్థలం ఇచ్చావా 7 ఏళ్ళు ఉంటుంది దరిద్రం అంది. అపవాదికి చోటీయకుడి. ఎఫెసీ 4:27 అపవాదికి చోటీయకుడి. ఆ దొంగిలు వాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి.
దొంగతనాలు చేసినా కూడా అపవాదికి చోటిచ్చినట్టే, అబద్ధమాడినా కూడా అపవాదికి చోటిచ్చినట్టే. దొంగిలకూడదు. ఏం దొంగిలకూడదు? పక్కింటోని పురక పుల్లలు కూడా దొంగిలకూడదు. పనికెళ్తే పక్కోని పొలంలో ఉన్న చుక్కుడుగాయలు కూడా అడిగే తీసుకోవాలి. కొంచెం తిరువాతకు కరిపాకు 4 రంబలు, ఆ తిరువాతకేసి 4 రంబలు నీ కొంప ముంచుతాయి. అపవాదికి చోటియొద్దు. అది చిన్నదైనా పెద్దదైనా, ఒక వస్తువైనా బంగారమైనా ఏదైనా కానీ నీవు అడిగి తీసుకోవాలి. అడగకుండా ఏదైనా తీసుకుంటే దొంగిలితే దొంగతనం. దొంగిలు వాడు ఇక మీదట దొంగలక. మీరెంతమంది దొంగతనం చేస్తున్నారు చెప్పండి? నేను చెప్పమంటా మీలో దొంగలు. 10వ భాగం ఇయ్యనోడంతా దొంగనే. నా మాట కాదు. రా మలాకి 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు, మత్తయి సువార్తకి ఉత్తరంలో ఉంటుంది మలాకి గ్రంథం, పాత నిబంధనలో లాస్ట్ చాప్టర్, లాస్ట్ బుక్, మలాకి 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగులనా? అయితే మీరు నా యొద్ద దేని విషయంలో మేము దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఇదిగో దొంగలల్లా బయటపడినారు ఇప్పుడు. 10వ భాగము ప్రతిష్ఠితార్పణలు, 10% వేరు. ప్రతిష్ఠించబడాల్సిన అర్పణలు, సంపాదించిన దాంట్లో వచ్చే జీతంలో 10వ భాగం ఇవ్వాలి. అలాగే ప్రతిష్ఠించాల్సినవి, మందిర ప్రతిష్టకు నువ్వు ఇవ్వాల్సిన కానుకలు, నీవు దేవుని దగ్గర ఏదైనా అనుకుంటే మృక్కుబడి చేసుకున్న ఆ ప్రతిష్ట అర్పణలు ఇయ్యక మీరేం చేశారంట? దొంగిలితిరి. దేవుని మనుషుల సొమ్ము తింటేనే బాగుపడమే, దేవుని సొమ్ము తింటే ఎట్ట బాగుపడతామయ్యా మనం? నా సొమ్ము తిన్నావు నువ్వేం బాగుపడతావురా అని అంటుంటారు కదా. ఇక దేవుని సొమ్ము తిన్న కథ ఏంటి? దేవుని సొమ్ము తిని బాగుపడిన వాడు ఉన్నాడా? దేవునికి 10వ భాగం ఇవ్వకుండా బాగుపడిన వాడు లేడండి చరిత్రలో. మానవుడు దేవుని యొద్ద దొంగులుతున్నారు. అందుకే దొంగులు వాడు ఇక ఇన్నాళ్ళు దొంగిలింది చాలు. మనుషుల డబ్బు కాదు, నువ్వు దేవుని డబ్బునే దొంగలించావు. దేవునికి చెందాల్సిన 10వ భాగాన్ని దొంగలించావు. దేవుని సంఘం తినాల్సిన, దేవుని సేవకుడు యాజకుడు తినవలసిన సొమ్మును, సంఘానికి అర్పించాల్సిన సొమ్మును నువ్వు దొంగిల్లావు, తిన్నావు. అందుకే నీ సంచికి రంధ్రం వేశాను, 1 రూపాయి మిగలకుండా నేను చేశాను. డబ్బులు 1 రూపాయి మిగలడంలే, 1 రూపాయి మిగలడానికి తిను దేవుని సొమ్ము. దొంగులు మిగులుతాయి డబ్బులు. దేవుని సొమ్మును మనం దొంగిలితే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇల్లు బాగలేదు, వాకిళ్ళు బాగలేదు, ఆడపిల్లలకు వడిబియ్యాలు పోయకనే మనకు ఇంట్లో డబ్బు రావడం లేదు, మిగలడం లేదు. శుక్రవారం రోజు వానికి డబ్బులు ఇచ్చినాను, మంగళవారం రోజు వాడు వచ్చి డబ్బులు తీసుకుపోయినాడు. ఆడపిల్లను మంగళవారం పంపించినాను. క్రైస్తవుడిగా మనమందరం సిగ్గుతో తలదించుకోవాలి ఈ మాటలను బట్టి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సొమ్మును దొంగిలుతున్నావు కాబట్టే, అందుకే దొంగిలు వాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుచు మంచి పని చేస్తూ కష్టపడి బ్రతకాలి. ఏ పనులు చేసుకుంటూ? మంచి పని చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ఎఫెసీ పత్రికలోనికి రండి. మళ్ళీ మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను, వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. తన చేతులతో ఏ పని చేయాలంట? మంచి పని చేయొచ్చు, కష్టపడాలి. అలాగే ఇంకొకటి ఏంటంట? వినువారికి మేలు కలుగునట్లు అవసరను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. సైతాన్ ఈడ కూడా ఉంది, అబద్ధంలో కలిసిపోతున్నాడు. నెంబర్ 2,
దొంగతనంలో కలిసిపోతున్నాడు. నెంబర్ 3, నీ నోటి మాటలు దుర్భాష, నీ నాశనంగానో. ఏం భాష ఇది? మన భాష కాదు అది. నువ్వు ఆశీర్వదించబడుదువుగాక, నువ్వు బతుకుదువుగాక, నీకు రాకున్నది కదరా ఆశీర్వాదం. ఇది మన భాష. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి అంత ఆపోజిట్ కదా మీరు. లోకం అది. ఏ భాష రాకూడదంట మన నోటికి? దుర్భాష. దుర్భాష అంటే చెడ్డ మాటలు. భర్త భార్యను చెడ్డ మాటలు పలకకూడదు. భార్య కూడా భర్తను చెడ్డగా మాట్లాడకూడదు. దుర్భాష, దుర్భాష, చెడ్డ భాష. ఈ చెడ్డ భాషలు మనం వినకూడదు, అసలు మన నోటికి రాకూడదు. ఎప్పుడైతే దుర్భాష నీ నోట వస్తుందో అపవాది నీతో కలిసిపోయాడు, అపవాది నీలో ఉన్నాడు. పల్లెటూర్లలో చాలా చోట్ల నేను ప్రార్థన చేయడానికి తిరుగుతూ ఉంటా ఇళ్ళల్లో. అవన్నీ వింటనే ఉంటా. మన సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ఎన్నో కుటుంబాల్లో కూడా కోపం వచ్చినప్పుడు నోరు జారుతూ ఉంటారు. నా ముందర ఒక ఆమె నోరు జారింది ప్రార్థనకు వచ్చి. పాయ మొత్తం బెలూన్లో గాలి పోయినట్టు పోయింది. ఈడ చూస్తేనేమో సూత్రం 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 అని ఊగుతుంది, ఆడ చూస్తేనేమో సూత్రం బయటకు వచ్చింది. తిట్టే పిల్లోడిని, మొగుడిని తిట్టా. ఆ తిట్లు నేను చెప్పనులే. ఆ దుర్భాష నేను మాట్లాడి నేనెందుకు అపవాదితో కలిసిపోదును? అంటే దుర్భాష మన నోటికి ఎప్పుడైతే వస్తుందో, హల్లెలూయా, ఈ చెడ్డ మాటలు పలకకుండా నీ నోరు కాచుకో. ఎంత కోపం వచ్చినా నీ నోటి నుండి చెడ్డ మాట రాకూడదు. వచ్చిందా అపవాది వచ్చి కలిసిపోతాడు. కాబట్టి వినువారికి మేలు కలిగినట్లు మీ భాష ఎలా ఉండాలంట? ఉప్పు వేస్తే పప్పు ఎంత రుచిగా ఉంటుంది? ఏమా, ఉప్పు వేస్తే పప్పు ఎంత రుచిగా ఉంటుంది? అట్లా రుచికరమైనదిగా కృపాసహితంగా మీ మాట, నోటి మాటలు ఉండాలి. అబ్బో, మన మాటల కడుపులో వాంతులు బేదులు వచ్చినట్టు ఒక్కొక్కని మాటలు వింటే కడుపులో ఉలగరం తిప్పుతుందంట. వాడు ఆ మాట మాట్లాడే నన్ను వాడిని పోయి కొట్టాలంగా తిరిగి మళ్ళీ అనాలి. ఆ మాట అనేదాకా నిద్ర రాదు వీళ్ళకు. వాడు నన్ను అంటాడా? నిద్ర రాలేదన్న రాత్రి అంతా నాకు. ఏ మాటలు? వాని మాటలు విన్నప్పటి నుంచి వీనికి నిద్ర రాలేదు. దుర్భాష మీ నోట రాకూడదు. వినువారికి మేలు కలుగునట్లు, వినువారికి మేలు. నీ మాటలు వింటే అవతల వాడికి మేలు కలగాలంట. నీ మాటల వలన పడిపోయినోడు కూడా లేవాలంట. నీ మాటల వలన ధైర్యం తెచ్చుకోవాలంట. వినువారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టే. హల్లెలూయా. దేన్ని బట్టి? అవసరాన్ని బట్టే మాట్లాడాలి. కానీ అల్లరిజిని మాత్రం 24 గంటలు నోరు ఉంది కదా అని మాట్లాడకూడదు. విస్తారమైన మాటలలో దోషం పుట్టక మానదు. ఎవరితోనైనా కానీ ఎక్కువ మాటలు అవసరం లేదు. ఎవరితోనైనా కానీ తక్కువ మాట్లాడండి. ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా కొట్లాడతారు, గొడవలు పడతారు. ఎవరితోనైనా సహవాసం కొంచెం లిమిట్స్ లో ఉంటేనే బాగుంటుంది. కాబట్టి అవసరాన్ని బట్టే, అవసరం ఉంటేనే మాట్లాడండి. అవసరం లేకుంటే ఏం మాటలు ఉంటాయి? అవసరం లేకుండా కూడా కల్పించుకొని మాట్లాడుతున్నామంటే మీరు ఎక్కడో పడిపోతున్నారు. అవసరాన్ని బట్టే మీరు మాట్లాడాలి. అవసరాన్ని బట్టే మీరు పలకాలి. క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడు గాని దుర్భాష మీ నోటికి రానియకూడదు. ఏంటి ఆ దుర్భాష? 5వ అధ్యాయం 4వ వచనంలో, అదే ఎఫెసీ 5:4. ఆ కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను, ఆ సరసోక్తులు అంటే సరసానికి సంబంధించిన ఉక్తులు అంటారు. దాన్ని సరసోక్తులు అంటే. ఆ సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి మనకు తగవు. ఏంటివి? పోకిరి మాటలు. పల్లెటూరులో మామలను, మామగారులను, అత్తగారులను
దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ ఏంటివో తెలుసా? పాపం. ఎగతాళిగా మాట్లాడాం. ఒరే మామ వచ్చినారా, ఒంటికి పోయిరా వాని మీద. అమ్మ నేర్పిస్తుంది, మామ వచ్చినాడంట ఏం పోయాలంట, కాలుతుందనరా మామను. ఇవన్నీ దుష్ట సంబంధులు చేసే పనులు. ఏం నేర్పిస్తున్నాం? పోకిరి మాటలు, సరసోక్తులు, అంతేకాదు బూతులు పచ్చిగా రాసి పెట్టారండి అక్కడ. బూతులు, తిట్లు. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను నువ్వు ఉచ్చరింపకూడదు. ఇవి ఉచ్చరించావా? ఎవడొచ్చా? వచ్చి ఏమైపోతాడు? కలిసిపోతాడు. అబద్ధం, దొంగతనం, దుర్భాషలో దుష్టుడు వచ్చి కలిసిపోతున్నాడు. కాబట్టి బిడ్డలారా, మీ నోటికి రానీకుడు వస్తాయి, నోటికి వస్తాయి. దాన్ని ఏం చేయాలి? దిగమిగ్గాలి. రానీయకుడే, మీ నోటికి రానీయకుడి. దేవుని 30వ వచనంలో 4:30 అలా గనక వస్తే ఎవరు బాధపడతారంట? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. ఇవన్నీ దుష్ట సంబంధులకు. ఇవన్నీ దుష్టుడు మనతో కలిసిపోయే ఆయుధాలు. దుష్టుడు మనతో కలిసిపోవడానికి వాడు విసిరే ఆయుధాలు. ద్వేషం. ఆ ద్వేషం ఉండకూడదంట దేవుని పిల్లలకు. కొంతమందిని ద్వేషిస్తూ ఉంటారు. అలా ద్వేషం ఉండకూడదు. ద్వేషం నీలో పుట్టిందంటే నీలో ప్రేమే పుట్టాలి. శత్రువును చూసినా ప్రేమే పుట్టాలి. నిన్ను తిట్టిన వాడిని చూసినా ప్రేమే పుట్టాలి. నిన్ను గాయపరిచిన వాడిని చూసినా నీలో ప్రేమే పుట్టాలి, కానీ ద్వేషం పుట్టకూడదు. నీలో ద్వేషం పుట్టిందా అపవాది నీలో వచ్చి కలిసిపోతాడు. ఏం పుట్టకూడదు? ద్వేషం. ద్వేషం, ద్వేషము అన్నది మనలో పుట్టకూడదు. తర్వాత కోపం. కోపం ఎంతమందికి ఉందండి? అందరు చేయెత్తాల్సిందే, ఇక్కడ ఎవడు లేడు. ప్రైజ్ ది లార్డ్. కానీ కోపపడుడి గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే లోపు మీరు ఏ కోపం అయితే పడ్డారో వారితో సమాధాన పడాలంట. అప్పుడు దుష్టుడు మనల్ని కలవడు. హల్లెలూయా. భార్య భర్తలు కొట్లాడితే ఎన్ని రోజులు కోప్పడి మాట్లాడకుండా ఉండేది? ఈమె గోడకెళ్ళి తిరిగి రే ఇంట్లో బ్యాళ్ళు అయిపోయినాయి, ఆమె అంగికెళ్ళి తిరిగి ఇక్కడ ఫ్యాన్కి వెళ్ళి తిరిగి డబ్బులు ఇచ్చే కదరా తెచ్చుకునేది. గోడను చేసుకుందా? లేచి ఈయన తడికెం చేసుకున్నాడా? సంసారం అన్న తర్వాత, కుటుంబం అన్న తర్వాత, ఫ్యామిలీస్ అన్న తర్వాత గొడవలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి. ప్రత్యేకంగా క్రైస్తవుల ఇళ్లలో పొద్దున గొడవ పడితే సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపు, హల్లెలూయా, అన్న సూర్యుడు అస్తమించే లోపల గొడవ పడినాడని చెప్పేసి పోయి కొట్టుకునేది ఇద్దరు. కోపపడండి, పాపం చేయొద్దు. కోపపడితే సూర్యుడు అస్తమించే లోపు, ఒకవేళ సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి కోపడ్డారా, ఉదయించే లోపు ఇద్దరు మళ్ళీ సమాధాన పడాలి. సమాధాన పడకపోతే మీ ఇద్దరిలో ఎవరు వచ్చి కలుస్తారు? దుష్టుడు. ఇవన్నీ చాలా చిన్న చిన్నవండి, ఇవన్నీ మనకు తెలియదండి. దుష్టుడు మనలో ఇప్పుడు ఇవన్నీ వీటన్నిటిని బట్టి చూస్తే మనలో ఎవరు కలిసి ఉండారు? నీళ్ళల్లో పాల నీళ్ళంట్లో కనుక్కుంటామో మన దుష్టుడిని కూడా మనం కనుక్కోలేము. మనలో ఉన్నాడు వాడు. కోపం. చిన్నదానికి కోపపడుతుంటారు. భర్త చిన్నదానికి కోపడతాడు, భార్య చిన్నదానికి కోపడతారు. కోపడడం సహజమే. అయితే ఈ కోపం మంచిది కాదు. ఇలా మీరు కోపపడితే, కోపం తర్వాత క్రోధం, ఇది కోపానికంటే మించింది. అంటే ఇది ఒక వేరే బ్యాచ్ అన్నమాట. ఇది క్రోధం. కోపడితే కొడతాడు ఒక చెంపకేసి, ఇది పక్కకు పోతుంది కొట్టి, ఇంట్లో ఉండదు. ఇది ఒక బ్యాచ్. అయితే క్రోధం,
ఇది మనుషులను కొట్టదు, టీవీలను వాళ్ళు కొడుతుంది, సెల్ ఫోన్లు బండకేసి కొడుతుంది, లేదంటే చేయి తీసుకొని గోడకేసి గుద్దుతుంది, లేదంటే అద్దం తీసుకొని అద్దం ముందర. ఇది క్రోధం. ఈ బ్యాచ్ వేరు, ఈ జాతి వేరు. ఇది ఆటో అద్దాలు పగలగొట్టడం క్రోధం. అంటే కోపాన్ని మించింది. కోపాన్ని అంచుకోలేక బయటపడేది క్రోధం. ఇది అపవాది గుణం, అపవాది లక్షణం. కాబట్టి ఈ క్రోధం కూడా మీరు విసర్జించాలి. తర్వాత అల్లరి ఏంటంట? అల్లరి కూడా పనికిరాదండి. హల్లెలూయా. చిల్లర వారం అండి అల్లరి చేయడం. అసలు క్రైస్తవుడికి తగదండి అల్లరి. ఎంత పద్ధతిగా, చాలా డీసెంట్గా దేవుని నమ్ముకున్న బిడ్డ ఎలా ఉండాలంటే, నవ్వాల్సిన టైంలో నవ్వాలి. నలుగురు కూర్చున్నప్పుడు 4 మాటలు, సంతోషకరమైన మాటలు, ప్రభునందు ఆనందించాలి. కానీ కొంతమంది అల్లరి చేస్తారండి. ఈ అల్లరిలో కూడా, ఎందుకంటే దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాడు అని పత్రికల్లో దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి అల్లరి చేస్తే ఎవడు వస్తాడు నీ దగ్గరికి? అల్లరి నువ్వు చేయటం వల్ల ఇంట్లో అల్లరి చేస్తుంటారు, ఇంట్లో మగపిల్లలు అల్లరి చేస్తుంటారు, ఇంట్లో ఆడపిల్లలు అల్లరి చేస్తుంటారు. అప్పుడు తల్లిదండ్రులు అల్లరి చేయకూడదు, ఆపేయాలి. అల్లరి చాలా చోట్ల యవనస్తులు అల్లరి చేస్తుంటారు, ఈలలు వేస్తుంటారు, కేకలు వేస్తుంటారు, అల్లరితో కూడిన ఆటపాటలు. పాట వస్తుంటే అల్లరి వేస్తుంటారు, చూడండి, అల్లరి చేస్తుంటారు. ఇవంతా దుష్టుని యొక్క క్రియలు. కాబట్టి నీలో అల్లరి ఉండకూడదు. అల్లరి మంచిది కాదు. అల్లరి అపవాది యొక్క క్రియ. కాబట్టి అల్లరి చేయొద్దు. తర్వాత తిట్టడం దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి కలిసిపోతారు? ఇప్పుడు ఒక విధంగా అర్థమైపోయిందా దుష్టుడు ఎలా వచ్చి మనలో కలిసిపోతున్నాడు అన్నది? ఏమో పేతురులోకి ఎలా వచ్చాడు, ఇస్కరియోతు యూదాలోకి ఎలా వచ్చాడు, ఏదైనా తోటలో సర్పంలోనికి ఎలా వచ్చాడు, ఈ నూతన నిబంధనలో మనలోనికి ఎలా వస్తున్నాడు? పత్రిక పాఠల్లో భక్తులు చెప్పినట్లు మీకు అందరికీ సాతాను ఎలా వస్తున్నాడో అర్థమైపోయింది. ఏం చేస్తా వస్తాడు? అబద్ధం, దొంగతనం, ఇంకా దుర్భాష, సమస్తమైన అల్లరి, కోపం, ఇవన్నీ నీలో వచ్చినప్పుడు దుష్టుడు వచ్చి నీతో కలిసిపోతాడు. అందుకే అపవాదికి చోటు ఇయ్యకుడి. చోటు ఎక్కడుంది? నీ నోటిలో ఉన్న ఆ కోపం, నీ కళ్ళలో ఉన్న కోపంలో ఉంది అపవాదికి చోటు. నీ లోపలున్న ఆ ద్వేషంలో అపవాదికి చోటు దొరుకుతుంది. నీ లోపలున్న ఆ అల్లరిలో అపవాదికి చోటు దొరుకుతుంది. నువ్వు పాడుతున్న సినిమా పాటల్లో అపవాదికి చోటు దొరుకుతుంది. నువ్వు చూస్తున్న ఆ అల్లరితో కూడిన ఆట పాటల్లో అపవాదికి స్థలం దొరుకుతుంది. నువ్వు ఏం చూస్తున్నావో, నువ్వు ఏం వింటున్నావో. పబ్జి గేమ్లు ఎంతమంది ఆడతారండి? పబ్జి గేమ్, మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ పబ్జి గేమ్ ఆడితే వాడిని అపవాది ఆవరించేస్తుందండి. పబ్జి గేమ్లు కానీ, తర్వాత ఇంకా ఎక్కువగా గేమ్ల మీద ఇంట్రెస్ట్ పెట్టేసి మైండ్ ఎక్కువగా గేమ్లు. ఇప్పుడు సెల్ ఫోన్లో నానా యాప్స్ వచ్చాయి, పనికి మాలిన దరిద్రమైన చెత్త యాప్స్ అన్ని వచ్చాయి. పక్కన పిల్లలను పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, భర్తను పట్టించుకోదు. ఈ గేములు ఆడుకుంటూ ఇలాంటివన్నీ చేస్తూ అపవాదితో కలిసిపోవద్దు. కాలక్షేపణ కోసం నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలు ఆడి దుష్టునితో నువ్వు కలిస్తే, ఆ వాడొచ్చి నీతో కలిస్తే ఇక నీకు నెమ్మది లేకుండా చేస్తాడు. హల్లెలూయా. అలాగే అపవాది ఏం చేస్తా అంటే దురాశ కూడా చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చూపిస్తాడు అపవాది? ఇప్పుడు ఎట్లా కలుస్తాడో, మనలో ఎలా వచ్చేస్తాడో తెలుసుకున్నాం. ఇక వాడు దురాశ చూపిస్తాడు. యేసు ప్రభుకే దురాశ చూపించాడు. కొండ మీదకి ఎక్కించి
కొండపైకి పంపించి ఒక్క నిమిషంలో రాజ్యముల మహిమంతా చూపించాడంట. నువ్వు నాకు మొక్కితివా, ఇదంతా నీకు ఇస్తానని యేసు ప్రభుకే ఆశ చూపించాడు. నీకు నాకు కూడా ఆశ చూపిస్తాడు. అమ్మాయి అబ్బాయి అనే ఆశ, మందు, ఆల్కహాల్, డబ్బు అనే ఆశ, పేరు అనే ఆశ, ప్రఖ్యాత అనే ఆశ, ఈ ఆశలు దురాశలు చూపించి నిన్ను ఎట్టకేలకు ఎలాగైనా కానీ లాగేస్తాడు. కట్టివాడు దురాశ చూపుతాడు. అలా వాడు దురాశ చూపినప్పుడు మనం చెయ్యకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం. దురాశ చూపించి వాడు మనల్ని వశపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకే ఈ అపవాదిని దేవుడు ఏం చేస్తున్నాడంట? సమాధానకర్తయగు దేవుడు, రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. బిగ్గరగా చప్పట్లు కొడదాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును అన్న దగ్గర మెసేజ్ స్టార్ట్ అయింది. 2 వీక్స్ అయింది మెసేజ్ నేను కంటిన్యూ చేస్తున్నాను. సాతాను యొక్క కుయుక్తి చెప్పుకుంటూ వస్తున్నాను. వాడు ఎలా పుట్టాడో, ఎలా వచ్చాడో, ఎలా వాడు దాడి చేస్తున్నాడో చెప్పుకుంటూ వస్తున్నాను. సాతానును మరి ఎక్కడ పెడతాడంట? మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగద్రొక్కించును. దేవుడేమో మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? మీరేం భయపడొద్దండి సాతానుకు, వాణ్ణి మీ కాళ్ళ కిందేసి చితగద్రొక్కుతా. ఆమేన్. దేవుని వాగ్దానం అయితే ఇలా ఉంది మనకు, సైతాన్ను నేను చితగద్రొక్కుతానని. కానీ సైతాన్ చూస్తే మనల్ని రోజు ఫుట్బాల్, షటిల్, 6, 4 లేపుతున్నాడు వాడు మనల్ని. ఆదివారం ఒక్కటే మనం గ్రౌండ్లో తిరుగుతుంటాం సంఘంలో. సోమవారం మంగళవారం 6 కొడితే గ్రౌండ్ అవుతారు, ఎక్కడ పడేది కూడా తెలియదు మనది బాలు. అపవాది, దుష్టుడైన అపవాదిని దేవుడు అంటున్నాడు, వాడికి మీరు భయపడొద్దు. నీ కొడుకులో ఉన్నాడో, నీ బిడ్డలో ఉన్నాడో, నీ భర్తలో ఉన్నాడో, నీ భార్యలో ఉన్నాడో, నీ కుటుంబాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో, నీకు రావాల్సిన డబ్బు రాకుండా, ఇంట్లో రోగాలు పుట్టించి, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఇద్దరిని సమాధానంతో నెమ్మదితో ఉండకుండా నీ కుటుంబాన్ని నాశనం రేపుతున్నాడో, వాడికి నువ్వు భయపడొద్దు. వాడిని ఒక రోజు నీ కాళ్ళ కింద వేసి చీతగా త్రొక్కుతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడైన అపవాదిని కాళ్ళ కింద వేసి చితగా ద్రొక్కిస్తాను. ఎలా దొక్కిస్తానంటే మీ కాళ్ళ కింద వేసి నేనే త్రొక్కిస్తా అంటున్నాడు దేవుడు. ఎలా దొక్కిస్తాడంట? చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని. ఎలా? కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు ఆ వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుని ఏం చేయాలంట? యేసు ప్రభు పేతురులో ఉన్న సాతాన్ని ఏం చేశాడు? సాతానా పొమ్ము, నా వెనుకకు పొమ్ము అని సాతాన్ని ఏం చేశాడు? ఎదిరించాడు. అపవాదికి భయపడకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. అది అంటది, వారం రోజుల్లో నిన్ను చంపుకొని పోతా అని చెప్తుంది. అది నీకు యాక్సిడెంట్ చేస్తా అని చెప్తుంది. కలలో వచ్చి నిన్ను చంపేస్తా అని చెప్తుంది. నిన్ను నాశనం రేపుతా అని చెప్తుంది. నిన్ను కొట్టాను రా, నిన్ను పడగొట్టాను రా అని చెప్తుంది. కానీ అపవాదికి ఎక్కడ భయపడకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా మేము దేవునికే భయపడవన్నా అపవాదికి ఏం భయపడతామంటారా? హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, అపవాదికి భయపడద్దు. వాడిని ఏం చేయాలంట? ఎదిరించండి, ఎదిరించండి, ఎదిరించండి. దాంతో ఎదురు తిరిగి మాట్లాడండి. సరే, ఎదిరిద్దాం. నేను ఎదిరిస్తా. ఇప్పుడు ఒక సైతాన్ను లేపుతాను, నేను ఒక అపవాదిని లేపుతాను, లేపి ఎదిరిస్తా. ఎదిరిస్తే అది నాకు లొంగుతుందా, లేదంటే నా మీద తిరుగుబాటు చేస్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘానికి వచ్చే బిడ్డలు, నేను దయ్యాలకు విడుదల కోసం ప్రార్థన చేస్తుంటా.
దయ్యాల కోసం విడుదల ప్రార్థన చేస్తున్నప్పుడు లోపల ఉన్న దయ్యాలు భయంకరంగా చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో బిడ్డలారా, నేను యేసు నామములో నిన్ను బంధిస్తున్నాని అని ఊపుతాంతే కూలిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా కట్అవుట్ చూసి అది ఊగిపోవడం, నా కట్అవుట్ చూసి అది కూలిపోతుందా? కాదు బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఏం చేయమంటున్నాడు? ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి. రేయ్ దుష్టుడా, అపవాది, యేసు నామములో నిన్ను బంధిస్తున్నాను అని. ఒకవేళ నేను ఈరోజు వాక్యం చెప్పాను కదా, అన్న ఎదిరించమన్నాడని చెప్పి పోయి మీరు గదిలో తలుపేసుకొని అపవాదిని ఎదిరించారా? వస్తాడు. వస్తే నాకు సంబంధం లేదు, నేను ముందే చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎదిరించడం అంటే బైబిల్లో వాక్యం కూడా మీకు చూపిస్తాను. పౌలు తెలుసు కదా మీకు, బైబిల్లో పౌలు తెలుసు కదా. పౌలు యెరూషలేములో చాలా అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన చేతి గుడ్డ శవాల మీద వేస్తుంటే చచ్చిన శవాలు లేస్తున్నాయి. ఆయన ఇక్కడి నుంచి వేరేళ్ళు పెట్టి చూపిస్తుంటే అక్కడే నేల కొరిగిపోతున్నాయి. ఆయన నీడబడిన వెంటనే రోగులందరూ బాగైపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఆ దేశం అంతటా అతని పేరు మంచి ఫేమ్. పౌలు వస్తున్నాడంటే యేసు ప్రభు శిష్యుడు పౌలు పలానా ప్రాంతానికి గాస్పల్ చేయడానికి వస్తున్నాడు, యేసు గురించి చెప్పడానికి వస్తున్నాడని సరికి మంచాల మీద ఉన్న రోగులను, కుష్టు రోగులను, కాళ్ళు చేతులు పడిన పెరాలసిస్ కలిగిన వాళ్ళను ఎత్తుకొని వచ్చి ఆయన నీడబడినా చాలు, ఆయన చేతి గుడ్డ తగిలినా చాలు, ఆయన మాట మాట్లాడినా చాలు బాగైపోతుందని చెప్పేసి అందరూ పబ్లిసిటీ ఫుల్గా చాలా మంది వచ్చేవాళ్ళండి. ఆయన పేరు అంత ఫేమ్ అయింది. అది చూసిన ఒక ప్రధాన యాజకుని కొడుకులు 7 మంది, అరే పౌలు ఏందో మాట్లాడుతుంటే అందరు కింద పడిపోతున్నారా, మనం కూడా మాట్లాడదామని చెప్పేసి పౌలు దగ్గరికి పోయి ఆయన ఎట్లా దయ్యాలను వదిలిస్తున్నాడో, ఎలా చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడో అంతా బాగా చూసి పౌలు పోయిన తర్వాత ఇక వీళ్ళు కూడా మొదలు పెట్టారు. ప్రధాన యాజకుని యొక్క కొడుకులు పౌలు ఎలా ప్రార్థన చేశాడో, యేసు నామమున మంత్రిస్తున్నాం, దయ్యమా పో అని ప్రధాన యాజకుల కొడుకులు కూడా దయ్యాలు పట్టిన వాళ్లకు చేతులు బట్టి ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యములు రండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఆ పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యాలు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులు, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన అంటే మంత్రించడం, మిమ్మును ఉచ్చాటన చేయుచున్నామనే మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని నువ్వెవడివిరా అని అడగగా, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఇంటి నుండి పారిపోయిరి. హల్లెలూయా. అమ్మా అక్కడ చూడండి, పౌలు ప్రార్థన చేస్తుంటే, జాషువన్న ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతున్నాయి. రేయ్ మనం కూడా ప్రార్థన చేద్దామని చెప్పేసి మీరు కూడా దయ్యాల ప్రార్థన ఇంట్లో పెట్టినారనుకోండి, పౌలును చూసి ప్రధాన యాజకులు 7 మంది కొడుకులు ఇదే చేశారు. దయ్యాన్ని యేసు నామంలో మంత్రిస్తున్నాం అన్న. ఏందో నీళ్లు మంత్రిస్తారా, మంత్రించి ముఖం మీద దయ్యం పోతుందని చెప్పి మీరు నీళ్లు చల్లినారనుకో, అది మీకు బిందె నీళ్లు తప్పుతుంది. హల్లెలూయా, హల్లెలూయా అని ఆ మాంత్రికులు కూడా పౌలు వలె యేసు నామంలో మంత్రిస్తున్నాను,
దయ్యమా వెళ్ళిపో అని ఆ మాంత్రికులు దయ్యం మీద చేయబెట్టి, దయ్యం పట్టిన వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే లోపల ఉన్న దయ్యం అనిందంట, ఎవడ్రా నువ్వు అనిందంట. ఎవర్రానో యేసు నామములో పోతే యేసు తెలుసు. పౌలు ఈ పేరు చెప్పే కదా వదిలిచ్చింది. పౌలు కూడా తెలుసురా నాకు, పౌలును ఎరుగుదును యేసును ఎరుగుదును, మీరెవరు అని అడిగి మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి, దయ్యము ఎగిరి ఎవరి మీద పడిందంట, ఆ మాంత్రికుల మీద పడి ఆ ఇద్దరిని లొంగదీసి, మీకు దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకి ఎంత బలం ఉంటుందంటే మీరు చూస్తూ ఉంటారు, ఒక్క మనిషిని 10 మంది పట్టుకుంటారు. ఒక్క మనిషిని 10 మంది పట్టుకుంటారు అంటే దాని పవర్ వేరన్నమాట. అది మానవ బలం కాదు, అపవాది యొక్క బలం, దయ్యము యొక్క బలం. అది మీద పడి యేసు నామంలో ఉచ్చరిస్తే ఎదురు తిరిగి మీద పడి ఆ దయ్యము పట్టిన వ్యక్తి మీద పడ్డాడంట. ఆ మాంత్రికుల మీద పడి కొట్టి గాయపరిచి ఇద్దరిని లొంగ తీసి బట్టలు లేకుండా బట్టలు ఊడదీసి కొట్టిందంట దయ్యం. ఆ దిగంబరులు అంటే అదే కదా, బట్టలు ఊడదీసి కొట్టుతాయి దయ్యాల జోలికి పోతే. మీరేమనుకుంటున్నారో? అందుకే నాయనా, ఎవరికి చేతులు పెట్టి ప్రార్థన చేయగాకర్రా. కొంచెం ప్రార్థన నేర్చుకుంటే, కొంచెం భక్తి నేర్చుకుంటే మీరు అలాంటి పనులు చేయొద్దండి. ఎవరిలో ఎటువంటి దయ్యం ఉంటుందో, ఎవరిలో ఎటువంటి దుష్ట శక్తి ఉంటుందో, ఎవరిలో ఎటువంటి విగ్రహ శక్తి ఉంటుందో అది నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద దాడి చేస్తాయి. ఈ మాంత్రికుల మీద దాడి చేశాయి, మీద పడ్డాయి, లొంగ తీసుకున్నాయి, బట్టలు ఊడదీసి కొట్టి ఊర్లో నుంచి బయటికి పంపించేశాయి, గాయం చేసి బరికి పెట్టాయంటండి దయ్యాలు. కాబట్టి అపవాదిని ఎదిరించండి అంటే మన నోటితో మాటతో ఎదిరిస్తే అవి నిన్నే లొంగ తీస్తాయి. కాబట్టి దయ్యాల జోలికి పోవద్దండి. మీరు దయ్యాలు పట్టిన వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయటం, అది అభిషేకం కలిగిన సేవకులకే దేవుడు దాన్ని వరంగా ఇస్తాడు. ఈ చేతులతో భయంకరమైన దుష్ట శక్తులకు గడగడ వణుకు పుట్టించిన ఈ పరిచర్యలో భయంకరమైన దుష్ట శక్తులు, సర్పపు శక్తులు, రక్తం గక్కేవి, బండల చుట్టూ రక్తం గక్కి ఎంతో భయంకరమైన దుష్ట శక్తులను ఉపవాస ప్రార్థనలో గడగడ ప్రభు పేరట వణికించగలిగాం. ఇదంతా మా బలం, మా శక్తి కాదు, దేవుడు మాకిచ్చిన అభిషేకం అటువంటిది. అందుకే చాలా మంది యవనస్తులకు నేను చెబుతూ ఉంటాను, తొందరపడి ప్రార్థనలకు చేయడం, తొందరపడి ఎవరిళ్లలోనో ప్రార్థన చేసుకున్న తర్వాత యాజకుడు లేనప్పుడు కూడా 10 మంది 20 మంది ప్రార్థన చేసుకోవడానికి ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తూ ఎగురుతూ ఉంటారు. అది కూడా చాలా తప్పు. యాజకుడు లేకుండా, సేవకుడు లేకుండా 10 మంది కూడుకొని ప్రార్థన చేస్తే అక్కడ ఏ శక్తులు దిగితే వాటి కెపాసిటీ, దాన్ని తట్టుకునే కెపాసిటీ మీకు ఉండదు. ఎవడింట్లో వాడు ప్రార్థన చేసుకోండి. యాజకుడు వస్తేనే, సేవకుడు వస్తేనే నలుగురు కలిసి ప్రార్థన చేసుకోండి. అర్ధరాత్రులు మిడ్నైట్లో కూడా మీరు ప్రార్థనలు చేసుకోవద్దు. ఎందుకంటే మనం పోరాడుతున్నది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్నది. ఏలయనగా మనం పోరాడుతున్నది ఆ శరీరులతో కాదు, అంటే మనుషులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. నువ్వు పోరాడుతున్నది నీ భార్యతో కాదు, నువ్వు పోరాడుతున్నది నీ భర్తతో కాదు, నువ్వు పోరాడుతున్నది నీ కొడుకుతో కాదు, నువ్వు పోరాడుతున్నది శరీరులతో కాదు, అధికారులతో, అంధకార సంబంధమగు చీకటి శక్తులతో,
లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నావు. కాబట్టి నీవు రక్త మాంసాలతో గెలవలేవు, మానవ బలంతో గెలవలేవు. అందుకే మనం పోరాడుతున్నది మనుష్యులతో కాదు, మనం పోరాడుతున్నది నీ భర్త నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాడు, నీ భార్య నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంది, నీ తల్లిదండ్రులు నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, నిన్ను గాయపరచాలని చూస్తుంటారు, నిన్ను ఇబ్బంది పెట్టాలని ఇబ్బందిలోనికి తీసుకుని వెళ్తుంటారు. అలా నిన్ను తీసుకుని వెళుతున్నది ఎవరో తెలుసా? నువ్వు పోరాడుతున్నది మీ అమ్మతో, మీ నాన్నతో, నీ భార్యతో, నీ చెల్లితో, నీ తమ్ముతో కాదు, వారిలో ఉన్న అంధకార సంబంధ శక్తులతో పోరాడుతున్నావు. కాబట్టి దాంతో పోరాడేటప్పుడు దాన్ని ఎదిరిస్తే పోదు, దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఎదిరించాలంట? ఆ దేవుడిచ్చే కవచం. దేవుడు మనకు కొన్ని ఆయుధాలు ఇస్తున్నాడు, ఆ ఆయుధాలు పట్టుకొని అపవాదిని ఎదిరించండి. ఏంటి ఆ ఆయుధాలు అంటే, బిడ్డలారా, మరి 14వ వచనంలో ఏలగనగా నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యము. నడుముకి ఏముండాలంట? సత్యం అనే తట్టి కట్టుకుని, నీతి అనే మైమరువును తొడుక్కొని, పాదములకు సువార్త అనే సిద్ధమైన తోడు తొడుక్కొని నిలబడండి. ఇవేగాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు, మరియు రక్షణ పొంది ఉండాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించాలి. ప్రతి సమయమందు ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, మెలకువ కలిగి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయొచ్చు ఉండాలి. ఇది అపవాదిని ఎదిరించడం. హల్లెలూయా. మనం సత్యంగా ఉండకుండా, సత్యం అనే దట్టి అంటే సత్యవంతమైన జీవితం జీవించకుండా, రే సైతానా హో అంటే కనుక పోతాడు, పోతాడా? నీలో సత్యం లేకుండా అపవాదిని ఎదిరించడానికి, నీలో నీతి లేకుండా, నువ్వు నీతి తప్పిన పనికి మాలిన పనులు చేసి అపవాదితో ఎదిరించలేవు. నువ్వు సత్యంగా జీవించకుండా, సత్యం అంటే నీతి, నిజాయితీ, అసత్యంగా ఉండకూడదు. సత్యం అనే తట్టి కట్టుకోవాలి, నీతి నిజాయితీగా బ్రతకాలి. అంతేకాదు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. సువార్త చెప్పడానికి ఎప్పుడైనా కానీ సువార్త పనికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ పట్టుకొని, అంతేకాదు మరి జోడు తొడుక్కోవాలి, సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. ఇవి అగ్ని బాణాలను, దుష్టుని యొక్క అగ్ని బాణాలను ఆర్పడానికి శక్తిమంతులమవుతాం. అపవాదిని జయించాలి, అపవాదిని ఎదిరించాలంటే, దుష్టుని ఎదిరించాలంటే ఇవన్నీ కూడా మనం సంపాదించాలి. సైతానా పో అంటే పోదు, కాళ్ళ కిందేసి తొక్కుతున్నానంటే పోదు, బైబిల్ వేసి తలకాయకేసి కొడితే, అంతరాలు కడితే, చెట్టు చుట్టూ తిరిగితే, సాంబ్రానేస్తే పోతాయా దయ్యాలు? ఈడ సబ్జెక్ట్ చూడండి ఎంత రాసి పెట్టినాడు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అలాగే వచ్చిన దయ్యాలు పోవండి. ఈ దయ్యాలు పోవాలంటే ఇంత నీతి నిజాయితీగా బ్రతకాలి. అప్పుడే దేవుడు తన సేవకులకు అభిషేకం ఇస్తాడు. అప్పుడే దుష్టుని అగ్ని బాణాలను ఆర్పటానికి నీకు శక్తి వస్తుంది. అపవాదికి లోబడి అపవాదిని ఎదిరించండి. కాబట్టి నీవు రక్త మాంసాలతో గెలవలేవు, మానవ బలంతో గెలవలేవు. అందుకే మనం పోరాడుతున్నది మనుష్యులతో కాదు, మనం పోరాడుతున్నది నీ భర్త నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాడు, నీ భార్య నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంది, నీ తల్లిదండ్రులు నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, నిన్ను గాయపరచాలని చూస్తుంటారు, నిన్ను ఇబ్బంది పెట్టాలని ఇబ్బందిలోనికి తీసుకుని వెళ్తుంటారు. అలా నిన్ను తీసుకుని వెళుతున్నది ఎవరో తెలుసా? నువ్వు పోరాడుతున్నది మీ అమ్మతో, మీ నాన్నతో, నీ భార్యతో, నీ చెల్లితో, నీ తమ్ముతో కాదు, వారిలో ఉన్న అంధకార సంబంధ శక్తులతో పోరాడుతున్నావు. కాబట్టి దాంతో పోరాడేటప్పుడు దాన్ని ఎదిరిస్తే పోదు, దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఎదిరించాలంట? ఆ దేవుడిచ్చే కవచం. దేవుడు మనకు కొన్ని ఆయుధాలు ఇస్తున్నాడు, ఆ ఆయుధాలు పట్టుకొని అపవాదిని ఎదిరించండి. ఏంటి ఆ ఆయుధాలు అంటే, బిడ్డలారా, మరి 14వ వచనంలో ఏలగనగా
నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యము. నడుముకి ఏముండాలంట? సత్యం అనే దట్టి కట్టుకుని, నీతి అనే మైమరువును తొడుక్కొని, పాదములకు సువార్త అనే సిద్ధమనసు చోడు తొడుక్కొని నిలబడండి. ఇవేగాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ పొంది ఉండాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించాలి. ప్రతి సమయమందు ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, మెలకువ కలిగి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయొచ్చు ఉండాలి. ఇది అపవాదిని ఎదిరించడం. హల్లెలూయా. మనం సత్యంగా ఉండకుండా, సత్యం అనే దట్టి అంటే సత్యవంతమైన జీవితం జీవించకుండా, రే సైతానా హో అంటే కనుక పోతాడు. పోతాడా? నీలో సత్యం లేకుండా అపవాదిని ఎదిరించడానికి, నీలో నీతి లేకుండా, నువ్వు నీతి తప్పిన పనికి మాలిన పనులు చేసి అపవాదితో ఎదిరించలేవు. నువ్వు సత్యంగా జీవించకుండా, సత్యం అంటే నీతి, నిజాయితీ, అసత్యంగా ఉండకూడదు. సత్యం అనే తట్టి కట్టుకోవాలి, నీతి నిజాయితీగా బ్రతకాలి. అంతేకాదు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. సువార్త చెప్పడానికి ఎప్పుడైనా కానీ సువార్త పనికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ పట్టుకొని, అంతేకాదు మరి జోడు తొడుక్కోవాలి, సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. ఇవి అగ్ని బాణాలను, దుష్టుని యొక్క అగ్ని బాణాలను ఆర్పడానికి శక్తిమంతులమవుతాం. అపవాదిని జయించాలి. అపవాదిని ఎదిరించాలంటే, దుష్టుని ఎదిరించాలంటే ఇవన్నీ కూడా మనం సంపాదించాలి. సైతానా పో అంటే పోదు. కాళ్ళ కిందేసి తొక్కుతున్నానంటే పోదు. బైబిల్ వేసి తలకాయకేసి కొడితే, అంతరాలు కడితే, చెట్టు చుట్టూ తిరిగితే, సాంబ్రానేస్తే పోతాయా దయ్యాలు? ఈడ సబ్జెక్ట్ చూడండి ఎంత రాసి పెట్టినాడు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అలాగే వచ్చిన దయ్యాలు పోవండి. ఈ దయ్యాలు పోవాలంటే ఇంత నీతి నిజాయితీగా బ్రతకాలి. అప్పుడే దేవుడు తన సేవకులకు అభిషేకం ఇస్తాడు. అప్పుడే దుష్టుని అగ్ని బాణాలను ఆర్పటానికి నీకు శక్తి వస్తుంది. ఆ అపవాదిని ఎదిరించండి. ఊరికే ఎదిరిస్తే మాంత్రికులు కూడా ఎదిరించారు. యేసు నామంలో ఉచ్చాటన చేస్తున్నాం, సైతాన్లారా పోండి అని ఎదిరించారు. ఎదిరిస్తే ఏం చేసాయి అవి? తిరగబడి లొంగదీసి బట్టలు చించి కొట్టి మూతేట్లు కొట్టిందంట. మూతేట్లు, దయ్యాల ఏట్లు ఎట్టుంటాయి మా వాలంటీర్లను అడగర్రి, చెప్తారు. దయ్యాలు పెడతా ఉంటాయి వీళ్ళకి ఏట్లు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, సైతానా పో అంటే పోదు. దేవుడు సత్యవంతుడు కాబట్టి పేతురులో ఉన్న సాతానా వెనకకు పొమ్మంటే అది వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎదిరిస్తే ఎలా ఉండాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. అంతేకాదు ఎదిరించే ముందు చదువుకున్నాం కదా ఇంతవరకు, యాకోబు పత్రిక 4:7 ఆ దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించే ముందర ఏం రాసి పెట్టాడు? ఆ దేవునికి లోబడి ఆ తర్వాత అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ ఎదురు నుండి పారిపోను. ఇంకొక చోట సామెతల గ్రంథం 28 ఒక మాట ఉంది చూడండి. నువ్వు అరసాల్సిన అవసరంలా, నువ్వు దేవునికి లోబడితే. 28:1 ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఆమేన్, హల్లెలూయా. ఎవడు తరమకుండానే దుష్టుడు ఏమైపోతాడంట? ఎప్పుడు పారిపోతాడంటే నీకు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని చూసి. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని చూసి, దేవుడు నీకు ఇచ్చిన ఆ కెపాసిటీని చూసి ఎవడు తరమకుండానే దుష్టుడు ఏమైపోతాడు? నువ్వు లోబడే తత్వాన్ని, దేవునికి లోబడి ఉండడి అపవాదిని. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించావనుకో, స్కెవయ్యను కొడుకులకు ఎట్లాంటి గతి పట్టిందో మనకు అదే గతి పడుతుంది. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించడానికి వీల్లేదు. అపవాదిని ఎదిరించేంత వరకు పోడు. అపవాదిని ఎదిరించేంత వరకు వాడు పోడు. అపవాదిని ఎదిరించాలంటే ఎవరికి లోబడాలి? దేవునికి లోబడడం అంటే ఏంటి? దేవుడు అనగా వాక్యము. వాక్యము
వాక్యానికి లోబడాలి. వాక్యానికి ఎప్పుడైతే లోబడతావో, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం ఎప్పుడైతే బ్రతుకుతావో, అప్పుడు దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు ఏమైపోతాడు? పారిపోతాడు. వాడు నీ ఇంటిలో నుండి పారిపోయేంత వరకు నీకు కష్టాలు తప్పవు. వాడు నీలో నుండి బయటికి పరుగులు తీసేంత వరకు నీకు ఈ బాధలు తప్పవు, ఈ రోగాలు తప్పవు, నీకు ఈ అప్పులు తప్పవు, ఈ సమస్యలు తప్పవు. నువ్వు ఎవరిని జయించాలి? ముందు అపవాదిని జయించాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలంటే ఎవరికి లోబడాలి? నేను లోబడనన్నా, నాకేం పని, నేను దేవునికి లోబడాల్సిన అవసరం నాకేంటి? లోబడకపోతే లోబడని పిల్లలకు శ్రమ. నేను దేవునికి లోబడను, నీకు లోబడను, నేను ఎవరికి లోబడను, నా మెంటాలిటీ ఇంత, నేను ఇంత, నా మైండ్ సెటప్ ఇంత, నేను తగ్గను, నేను మారను, నేను ఎవరికి లోబడనంటే నీకు శ్రమలు తప్పవు, దెబ్బలు తప్పవు. లోబడకపోతే నీకు శ్రమ. అందుకే దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు ఎవ్వడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. అపవాదిని ఎదిరించాలంటే ఇంత సబ్జెక్ట్ ఉంది. ఊరికిట్ట తొక్కితే పోదు అపవాది. సైతానా పో, అంతరాలు కట్టుకుంటే పోతుందా? సాంబ్రాన్ని వేసుకుంటే పోతుందా? పోదు. పట్టిన దరిద్రం ఊరికే పోతుందా? పోదు బిడ్డలారా, అంత ఈజీగా పోదు అపవాది. కాళ్ళతో దొక్కితే, చేతులతో దొక్కితే, గట్టిగా అరిస్తే పోతుంది అనుకుంటున్నారా? చూసినాం పోరానిదంటది. దానికి ఏం కనిపించాలి తెలుసా? దేవుడిచ్చిన సర్వాంగ కవచం కనిపించాలి. నీ చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, ఈ చేతిలో దేవుని వాక్యం, ఈ చేతిలో విశ్వాసం అనే ఢాలు, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త అనే సిద్ధ మనసు అనే జోడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎంతమంది చెప్పులు ఎంతమంది వేసుకొచ్చుకున్నారు? ఆల్మోస్ట్ అందరికీ చెప్పులు ఉంటాయి. ఒక్కటి వేసుకొచ్చుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వేసుకొని వస్తారా? ఒక్కటి ఎవరైనా వేసుకొని వస్తారా? అదే అంటున్నాడు, సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని. చెప్పులు ఎలా జోడు తొడుక్కొని వస్తున్నామో, సువార్త చెప్పడానికి నీ మనసు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ చేశాను, 12 గంటలకు ఫోన్ చేశాను, రా సువార్త చెప్పడానికి వెళ్ళాలి, రా మందిరం పని ఉంది, సిద్ధపడి అన్ని ప్రక్కనే పెట్టేసి రావాలి. ఇది అపవాదిని ఎదిరించడానికి బలమైన ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనే డాలు పట్టుకొని, నీతి అనే మైమరువు తొడుక్కొని, సమాధాన సువార్త అనే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, రక్షణ అనే శిరస్త్రాణం, బాప్తిస్మం. బాప్తిస్మం మన కిరీటం అంట, రక్షణ అనేది. అలాంటి దేవుడిచ్చే సర్వాంగ కవచం పట్టుకొని నువ్వు అపవాది ఎదుట ఎదిరించడానికి వెళ్తుంటే నువ్వు అరవాల్సిన అవసరం కూడా అలా. నీ చేతిలో ఉన్న ఖడ్గం, నీ గుండెల్లో ఉన్న దేవుని వాక్యం, నీ చుట్టూ ఉన్న దేవుని ప్రొటెక్షన్, నీకు ఇచ్చినటువంటి దేవుని కవచం, ఇవన్నీ చూస్తే వాడు ఎవ్వడు తరమకుండానే నీ ఇంటిలో నుండి, నీ భర్తలో నుండి, నీ పొలంలో నుండి, నీ వ్యాపారంలో నుండి, నీ భార్యలో నుండి పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాడు పారిపోకుండా నువ్వు సుఖంగా నిద్రపోలేవు. వాడిని నువ్వు పారగొట్టకుండా, వాడిని బయటికి వెలివేయకుండా, నీ భర్తలో ఏ దయ్యం అయితే ఉందో, నీ భార్యలో ఏ దయ్యం అయితే ఉందో, నీ పిల్లల్లో ఏ దయ్యం అయితే ఉందో, నీ కుటుంబంలో ఏదైతే తిరుగుబాటు చేస్తుందో, ఏదైతే డబ్బు రాకుండా అడ్డుపడుతుందో, నీ పంట పొలాలను ఏవైతే పాడు చేస్తుందో, అపవాది ఎక్కడైతే నిన్ను రోగానికి తీసుకొని పోతుందో, నీ ఇంటి యజమానిలో, అలాగే నీ ఆఫీసులో యజమానిలో ఎవరెవరిలో అయితే ఉంది వాడు ప్రయత్నిస్తున్నాడో, వాడు పారిపోవాలంటే నువ్వు వాణ్ణి ఎదిరించాలి. వాణ్ణి ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. సర్వాంగ కవచాన్ని ధరించడమే కాకుండా దేవునికి లోబడాలి. హల్లెలూయా. దేవునికి లోబడకుండా ఆకు ఒక్కలు వేసుకుంటూ, సిగరెట్లు బీడీలు తాగుతూ
అల్లరితో కూడిన ఆట పాటలు చూస్తూ చేస్తూ ఈ జబర్దస్త్ ప్రోగ్రాములు, ఇంకా అల్లరితో కూడిన ఆట పాటలు, ఇలాంటివన్నీ చూస్తూ నవ్వుతూ వాటిలో పార్టిసిపేట్ చేస్తూ అపవాదిని ఎదిరించలేవు. అవన్నీ అపవాది యొక్క ఆయుధాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరిస్తేనే పోతాడు. ఎదిరించాలంటే నువ్వు దేవునికి లోబడితేనే వాడు పారిపోతాడు. వాడు పారిపోయేంత వరకు నీకు రోగాలు తగ్గవు. వాడు నీ ఇంటిలో నుంచి పారిపోయేంత వరకు నీకు సమాధానం దొరకదు. వాడు వచ్చిన తర్వాత వాడు పోవాలంటే నీ మనసు మార్చుకొని దేవునికి లోబడి నువ్వు చేస్తున్న పద్ధతులు మార్చుకొని దేవుని సన్నిధిలో పద్ధతిగా భక్తిగా బ్రతికితేనే అపవాది చేతిలో నుండి నువ్వు విడిపించబడతావు. నేను అపవాదితోనే సావాసం చేస్తాను, అపవాదిలాగానే బ్రతుకుతానంటే అపవాదికి సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని గుండం ఏదైతే ఉందో అగ్నిగుండం, ఆ అగ్నిగుండంలో అపవాదితో పాటు నువ్వు కూడా కాలిపోవాలి. యుగ యుగాలు తరతరాలు నరక యాతన అనుభవించాలి. నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. ఇలాగే తాగి చచ్చిపోతే, ఇలాగే వ్యభిచారం చేస్తూ చచ్చిపోతే, ఇలాగే దొంగతనాలు చేసి చచ్చిపోతే, ఇలాగే అల్లరితో కూడిన ఆటపాటలు ఆడుతూ పాడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తూ చచ్చిపోతే నరకానికి పోతావు. ఆ నరకం నుండి తప్పించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మనందరి కోసం సిలువలో రక్తం చిందించి ప్రాణం అర్పించాడు. టోటల్గా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఫస్ట్ దేవునికి లోబడి ఉండుడి. ఆమేన్. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడి ఆ తర్వాత ఎవరిని ఎదిరించాలి? అప్పుడు వాడు ఏమైపోతాడు? వాడు పారిపోయిన తర్వాత మనకేం జరుగుతుందంటే దీవెన, ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, నెమ్మది, ఇవన్నీ మన జీవితాల్లో కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపవాదిని దేవుడు సిలువలో ఓడించాడు. 3 మేకుల మధ్య మనందరి పాప ప్రక్షాళన కోసం సిలువలో రక్తం చిందించి ప్రాణం అర్పించి దేవుడు ఓడించాడు, మనల్నందరినీ గెలిపించాడు. అందుకే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో వారందరూ రక్షణ పొందుదురు. కాబట్టి దేవునికి లోబడని తత్వం ఎక్కడైతే ఉందో, ఏ విషయంలో దేవునికి లోబడలేకపోతున్నావో, ఏ విషయంలో దేవునికి నువ్వు మనసు ఇవ్వలేకపోతున్నావో, ఏ విషయంలో దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నావో, ఏ విషయంలో లొంగలేకపోతున్నావో, లోబడలేకపోతున్నావో, ఆ విషయాన్ని దేవునికి చెప్పి, దేవా నేను నీకు సరెండర్ అవుతున్నాను. హల్లెలూయా. దేవా నేను నీకు సరెండర్ అవుతున్నాను, నేను నీకు లొంగుతున్నాను, నేను నీకు లోబడుతున్నాను. ఇంకా నాలో కోపం ఉందయ్యా, ఇంకా నాలో పాపం ఉందయ్యా, ఇంకా నాలో వ్యభిచారం ఉందయ్యా, ఇంకా నాలో బూతు మాటలు ఉన్నాయ్యా, ఇంకా నాలో అపవిత్రమైన మాటలు ఉన్నాయ్యా, అశ్లీలత నాలో ఉందయ్యా, ఇంకా పనికి మాలిన వ్యర్థమైనటువంటి మాటలు నాలో ఉన్నాయ్యా. వీటన్నిటిని బట్టి అపవాది నాలోనికి వచ్చి నాలో కలిసిపోయాడయ్యా. అందుకే వాడు నా పనిని ఏది సక్సెస్ కాకుండా, నా పంట పొలాలను నాశనం చేసి, కుటుంబంలో రోగాలు పెట్టి, భార్యాభర్తల మధ్య నెమ్మది లేకుండా చేసి, నా కుటుంబాన్ని చెల్లా చెదురు చేశాడు. ఈ రోజు నుంచి నీ వాక్యం నేను వింటున్నాను, వాక్యానుసారంగా బ్రతుకుతాను, నీకు లొంగుతాను, లోబడతానని దేవునికి గనక నువ్వు సరెండర్ అవుతే, దేవునికి గనక నీ జీవితాన్ని సమర్పిస్తే, లొంగితే, లోబడితే, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. చాలా విషయాలు మనం తెలుసుకోగలిగాం. కాబట్టి దయచేసి నేను చెప్పిన ప్రతి మాటను మీరెవరూ తప్పుగా అపార్థం చేసుకోకుండా, ప్రతి మాట దేవుని దగ్గర నుండి వచ్చిందన్నది మీరు సత్యాన్ని తెలుసుకొని, అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని సేవకులు చెబుతున్న మాటలకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, అపవాదిని ఎదిరించి దుష్టుని బంధకాల్లో, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి మనల్ని చీకట్లో నడిపిస్తుంది, చీకట్లో బంధకాల్లో మనల్ని కట్టేసింది. మనకు తెలియకుండానే అపవాది తాళ్లతో కట్టేశాడండి మనల్ని. అపవాది నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని తాళ్లతో కట్టేశాడు. అలా కట్టేసిన నీ భర్తను, భార్యను, పిల్లలను కాపాడుకోవటం కోసం ఉపవాస ప్రార్థన మొదలు పెట్టండి. కన్నీళ్లు విడిచి ప్రార్థించండి. కుటుంబంలో ప్రార్థనను ప్రారంభించండి. ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని కుటుంబాలు బద్దలైపోతాయి. ఏ ఇంటిలో అయితే ప్రార్థన లేదో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో
ఆ ఇంటిలో నెమ్మది ఉండదు. ఏ వ్యక్తిలో అయితే ప్రార్థనా జీవితం ఉండదో ఆ వ్యక్తిలో సమాధానం ఉండదు. ప్రార్థన మనిషికి నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి దినానికి కొన్ని గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ రంగుల ప్రపంచంలో, ఈ అందమైన రంగుల ప్రపంచంలో సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడకుండా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, నమ్మకంగా దేవుడు వచ్చేంత వరకు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు కోసం నిలబడి సంఘంలో స్థిరపరచబడి వేళ్ళు తన్నుకొని ఆత్మ ఫలాలతో మంచి ఫలాలను సంఘ కాపరికి దేవునికి ఇచ్చి దేవుని రాకడకు సిద్ధంగా ఉండి దేవుని రాజ్యం కడదాం, అపవాది శిబిరాలను కూలుద్దాం, దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.